శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర మాసం కృష్ణపక్షం చవితి వసంత ఋతువు ఉత్తరాయణం సోమవారం ఏప్రిల్ 6వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. గోవిందా పారావదయ్య ఓం యజ్ఞోపవేదాయస్య మక్ర్యం ప్రతిమంత్ర సభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః అథ మధుపర్కం యోసాని సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తగానాం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధానాః. స్వామివారికి అదేవిధంగా శ్రీదేవి భూదేవి ఇరువురు అమ్మవార్లకు దర్శనం చేసుకుంటూ ఒక్కసారి భగవన్నామం చెప్పుకుందా. అగ్నిశ్చరాష్ట్రం ధారయదాన్ ధ్రువం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వామనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మిని. ఓం దేవస్య త్వాసవిదః ప్రసవే అశుల్లాసపల్లవిదపాలిత సప్తలోకే నిర్వాహకోరగితనే మకటాక్షలీలాం. ఓం క్షీరోదమదనాయాసే ఫలరూపే మధద్దుషః ముహూర్తే దేశగోత్తమః ప్రతిగ్రహే మనశ్చిత్తమాగోద్యం. గోవింద అన్నప్పుడు భక్తులంతా కూడా 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి గోవిందా. గోవింద గోవింద. శాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీరమణ గోవింద కళ్యాణ వరద గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.